ఏపీలో గ్యాస్ సరఫరా నిల్వలపై నెలకొన్న సందిగ్ధతపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. విజయవాడలోని పౌర సరఫరాల భవన్లో మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులు ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత రాకుండా పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరీక్షిస్తూ కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో గ్యాస్ను అక్రమంగా నిల్వ చేసినా లేదా కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినా సహించేది లేదన్నారు. అటువంటి వారిపై ఉక్కుపాదం మోపుతామని మంత్రులు హెచ్చరించారు. ప్రజలకు వచ్చినటువంటి విపత్కర సందర్భాల్ని ఎవరైనా ఒకరిద్దరు ప్రాఫిటబిలిటీ కోసం ట్రై చేస్తే మాత్రం అటు కంపెనీ సైడ్ నుంచి ఉంటది, ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ రియాక్షన్ ఉంటది అనేటువంటిది వాళ్ళందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా మనం రెస్టోర్ చేయాలి. ఎస్, ఇట్ ఈజ్ ఎ డిఫికల్ట్ టైం. ప్రపంచవ్యాప్తంగా సఫర్ అవుతున్నారు. కోవిడ్ లో ఒక రకంగా సఫర్ అయింది ప్రపంచం. ఇవాళ ఈ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ మెకానిజం తోటి ఇబ్బంది పడతా ఉన్నా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి లీడర్షిప్ పనిచేస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ ఏ రకంగా మనం ఆల్టర్నేటివ్ సప్లై చైన్స్ ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటిది మరి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా నెక్స్ట్ ఫస్ట్ ప్రయారిటీ మన డొమెస్టిక్ అంటే కుటుంబ అవసరాలకు కుటుంబాలు ఏవైతే వాడుతున్నారో గ్యాస్ సిలిండర్లు వాటిని ఫస్ట్ ప్రాధాన్యతగా పెట్టుకున్నాం. తర్వాత హాస్టల్స్ ఎందుకంటే ఇంకో 10-15 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ హాస్టల్స్ ఎక్కడా కూడా డిస్టర్బ్ కాకుండా చూస్తా ఉన్నాం. ఇవన్నింటితో పాటు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నిన్న హోటల్తో మేనేజ్మెంట్స్ తో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు రేపు ఎల్లుండి వాళ్ళని కూడా పెట్టుకోమంటున్నాం. వాళ్ళు రకరకాల ఆప్షన్స్ వచ్చారు. సార్ ఒక 2 hours టైం తగ్గించండి, తగ్గిస్తే స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేస్తే మా బర్నర్ టైం తగ్గుతుంది, సో దట్ కొంత గ్యాస్ సేవ్ అవుతుంది.